పాదయాత్రలో బాబు భావోద్వేగం కంటతడి పెట్టుకున్న లీడర్. యూపీఏలో ముందస్తు ఎన్నికల చర్చ, సమరానికి సిద్ధం కమ్మన్న సోనియా. తాగి బండి నడిపితే అంతే సంగతులు, 23 మంది మందు బాబులకు జైలు శిక్ష. ఘనంగా యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు, గోవర్ధన గిరిధారిగా లక్ష్మీ నరసింహుడు. టీడీపీ అధినేత చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. పశ్చిమ గోదావరి జిల్లా చంద్రవరంలో టీడీపీ సమావేశంలో వస్తున్న మీకోసం యాత్ర ఇన్ఛార్జ్ గరికపాటి మోహన్ రావు ప్రసంగం కార్యకర్తల్ని కదిలించింది. గరికపాటి చంద్రబాబు కుమారుడు లోకేష్ ను ఆకాశానికి ఎత్తేశారు. అయితే బాబు ఆరోగ్య పరిస్థితిపై ఆయన మాటలతో అనేక మంది కంటతడి పెట్టారు. ఈ సమయంలో బాబు కళ్ళలో కన్నీళ్లు సుడులు తిరిగాయి. తర్వాత మాట్లాడేందుకు ప్రయత్నించినప్పుడు బాబుకు కొద్దిసేపు గొంతు పెగల్లేదు. ఆయనకి చేదోడు వాదోడుగా మనం నిలబడాలి అని 24 గంటల్లో ఈ రోజు ఆ బాబు ఆ చిన్న వయసులో కూడా 18 నుంచి 20 గంటలు పనిచేస్తా ఉన్నాడు. మీరు ఈ రోజుల్లో కూడా కొన్నిసార్లు పత్రికల్లో చూస్తా ఉన్నారు, చిత్తూరు జిల్లా పర్యటన కానీ ఇంకోచోటు అని ఆ రంగంలో పర్యటిస్తున్నారు. మంచి ఉన్నతమైన చదువు చదువుకున్నాడు. 11 సొసైటీలో మనం గెలుచుకున్నాం. మరి పక్కన తాడేపల్లిగూడెం, అట్లాగే జంగులూరు, మరి ఎన్నో నియోజకవర్గాల్లో, అట్లాగే శేషారావు దగ్గర కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి సంవత్సరానికి ఒక 8-10 కోట్ల రూపాయలు ఉద్యోగం వచ్చేస్తుంది. వ్యాపారం చేయాల్సిన అవసరం కూడా లేదు. 11 సొసైటీలో మనం గెలుచుకున్నాం. మరి పక్కన తాడేపల్లిగూడెం, అట్లాగే జంగులూరు, మరి ఎన్నో నియోజకవర్గాల్లో, అట్లాగే శేషారావు దగ్గర కొన్ని నియోజకవర్గాల్లో వాళ్ళకి సంవత్సరానికి ఒక 8-10 కోట్ల రూపాయలు ఉద్యోగం వచ్చేస్తుంది. వ్యాపారం చేయాల్సిన అవసరం కూడా లేదు. అవిశ్వాస తీర్మానం సందర్భంగా ధిక్కారానికి పాల్పడ్డ అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో పార్టీ పరంగా జరుగుతున్న జాప్యంపై విమర్శలు రేగుతున్నాయి. తీర్మానానికి అనుకూలంగా ఓట్లేసిన వారిపై చర్యలు తీసుకోవడానికి అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ చూస్తాం చేస్తామంటూ కాలయాపన చేయడం వల్ల పార్టీ బలహీనపడిందన్న సంకేతాలు ప్రజల్లోకి వెళ్తాయని ఎమ్మెల్యేలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కిరణ్ సర్కార్పై అవిశ్వాసానికి అనుకూలంగా ఓట్లు వేసిన అధికార పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో జరుగుతున్న ఆలస్యం వివాదానికి దారితీస్తోంది. పార్టీ పరంగా క్రమశిక్షణ ఉల్లంఘించిన వారిపై ఫిర్యాదు చేయడంలో ఉపేక్ష వల్లే పార్టీ మరింత బలహీనపడిందన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టలేక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా డీలా పడ్డారు. వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గుతున్న ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో ఇప్పటికే చాలా ఆలస్యమైందన్న విమర్శలకు తాజా ఉదాహరణ మరింత బలం చేకూరుస్తోంది. పార్టీ కట్టుబాట్లు ఉల్లంఘించి ప్రత్యర్థులకు బాసటగా నిలిచిన ఎమ్మెల్యేలకు ప్రజలు గుణపాఠం చెబుతారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. పార్టీ చర్యలు ఎలా ఉన్నా ప్రజా కోర్టులో తిరుగుబాటు ఎమ్మెల్యేలు దోషులేనని తేల్చిపారేస్తున్నారు. కేవలం వ్యక్తి స్వార్థం కోసం, తాను తన యొక్క వ్యక్తి ప్రలోభాల కోసం 2 లక్షల మంది యొక్క ఆశయాలను వమ్ము చేసినటువంటి వ్యక్తిని ఏం చేయాలనేటటువంటి మీరు చెప్పాలి. 2 ఇదే అసెంబ్లీలో ప్రమాణం చేస్తాడు వచ్చి, నా వ్యక్తిగతంగా కానీ నా ఎవడన్నా ప్రలోభ పెడితే కాకుండా భక్తి శ్రద్ధలతో పార్టీ నియమాలకు పనిచేస్తానన్న పెద్ద మనిషి చేసినటువంటి వ్యక్తి ఇటువంటి పని చేసినటువంటి వాళ్ళకి నేనైనా కానీ పొద్దున ఇటువంటి పని చేసినా జవాబుదారితనం కలగాలి. నేను ఒకటే అప్పీల్ చేస్తా ఉన్నాను, చట్టాలు రావాలి. ఇటువంటి వాళ్ళని మళ్ళా ఎన్నికలు పోటీ చేసేటటువంటి అవకాశం రాకుండా చేయడం కోసం చట్టాలు చేయాలనేటటువంటిది. 2, ఇటువంటి వ్యక్తుల్ని ప్రజలు చొక్కా పట్టుకొని తరిమి కొట్టే అంత చైతన్యవంతులు కావాలని చెప్పి కోరుకుంటాం. ధిక్కారానికి పాల్పడిన ఎమ్మెల్యేలపై తొందరపడితే ఎలా అని కూడా కొందరు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పద్ధతి ప్రకారం మొదట ఫిర్యాదు చేస్తామని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడండి అని చెబుతున్నారు. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలో మాకు తెలుసు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు బొత్స సత్యనారాయణ గారు నిర్ద్వందంగా ప్రకటించి ఉన్నారు. కనుక మీకు ఎవరు అనుమానం పెట్టుకోవాల్సిన అవసరం. తగిన సమయంలో పార్టీ వ్యతిరేకులపైన తగిన క్రమశిక్షణ చర్యలు ఉంటాయని తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలు గోడ మీద పిల్లుల తరహాలో సీఎంతో అవసరాలు తీరిన తర్వాత అవతలి పార్టీలో చేరే అవకాశాలను సీనియర్లు కాదనడం లేదు. ప్రస్తుతానికి రెబెల్స్ సంఖ్య 9కే పరిమితమా, ఇంకా వలసలుంటాయా అన్న సందేహాలు సీనియర్లను వెంటాడుతున్నాయి. ముందస్తు ఎన్నికలు
నేషనల్ పొలిటికల్ స్క్రీన్ పై యూపీఏకు ఏ భాగస్వామ్య పక్షం జలకిచ్చినా వెంటనే విశ్లేషణలు మొదలైపోతాయి. శ్రీలంకలోని తమిళుల వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం తీరుపై ఆగ్రహించిన డీఎంకే యూపీఏకు రామ్ చెప్పేసింది. షరా మామూలుగా ముందస్తు ఎన్నికలపై చర్చ మొదలైంది. కానీ ఈసారి ఈ డిస్కషన్ కు తెరతీసింది విశ్లేషణలు కాదు, సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ. కేంద్రానికి డీఎంకే మద్దతు ఉపసంహరించుకోవడంతో ఫ్యూచర్ పాలిటిక్స్ పై సీరియస్ గా దృష్టి పెట్టింది కాంగ్రెస్. జైపూర్ మేధో మదనం తర్వాత తొలిసారిగా మంగళవారం కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ మీటింగ్ జరిగింది. డీఎంకే క్రైసిస్ నేపథ్యంలో సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన సోనియా గాంధీ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. కర్ణాటక, ఢిల్లీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇలా అనేక రాష్ట్రాల్లో వరుసగా అసెంబ్లీ ఎన్నికలున్నాయి. వాటికి సిద్ధం కావాలని చెప్తూనే పార్లమెంట్ ఎన్నికల ప్రస్తావన కూడా తెచ్చారు సోనియా. ఉత్సాహం, ఆత్మవిశ్వాసం, ప్రొఫెషనలిజంతో ఎన్నికలకు రెడీ కావాలన్నారు. సమావేశంలో అసెంబ్లీతో పాటు పార్లమెంట్ ఎన్నికల మాట కూడా రావడంతో ముందస్తు వైపు కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచిస్తుందా అన్న చర్చకు తెరలేచింది. సోనియా గాంధీ తాజా వ్యాఖ్యలతో ఈ ఏడాదిలోనే కేంద్రంలో ముందస్తు ఎన్నికలు రావచ్చన్న విశ్లేషణలు మొదలయ్యాయి. భాగస్వామ్య పక్షాల డిమాండ్లు తీర్చలేక, బ్లాక్ మెయిల్ పాలిటిక్స్ ను తట్టుకోలేక సోనియా అండ్కో తీవ్రంగా మదన పడుతున్నారు. వీలైనంత త్వరగా ఈ బాధను వదిలించుకోవడానికి సీరియస్ గా పార్టీ హైకమాండ్ ఆలోచిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీ కూడా పార్టీని బలోపేతం చేయడానికి పూర్తి స్థాయిలో గ్రౌండ్ వర్క్ ప్రారంభించారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీకి పాజిటివ్ వేవ్స్ పెరుగుతున్నాయి. దీంతో వీలైనంత ముందుగా కాంగ్రెస్ ముందస్తుకు వెళ్లవచ్చని ఢిల్లీ వర్గాలు చెప్తున్నాయి. అయితే కాంగ్రెస్ నేతలు మాత్రం అలాంటిదేం లేదంటున్నారు. 2014లోనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు. ఎలక్షన్స్ అంటే అవన్నది వచ్చేవి అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత 2014లో పార్లమెంట్ కూడా వస్తుంది. అంటే ఇటు అసెంబ్లీకి రెడీ ఉండండి, పార్లమెంట్ 2014లో వచ్చేదానికి కూడా రెడీ ఉండి అని చెప్పి రేపే ఎన్నికలు అని లేదు. అసెంబ్లీ ఎన్నికలు కొన్ని రాష్ట్రాలలో ఉన్నది. దానితో పాటు దాని అయిన తర్వాత ఇక లోక్సభ ఎన్నికలు 2014 వస్తాయి. కాబట్టి ఆ 2014కు ఇప్పటి నుంచే ఇక సమయం ఎంత ఉన్నది, 1 year 4 months ఉన్నది. ఈ 1 year పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా వ్యాఖ్యలు భాగస్వామ్య పక్షాలతో కాంగ్రెస్ పడుతున్న కష్టాలకు అద్దం పట్టేలా ఉన్నాయన్నది విశ్లేషకుల మాట. మరి ముందస్తుకు కాంగ్రెస్ సై అంటుందా లేక 2014 దాకా ఆగుతుందా అన్నది భవిష్యత్తు రాజకీయమే తేల్చాలి. మందుబాబులకు కష్టకాలం మొదలైంది. మద్యం తాగి వాహనం నడిపితే ఇక కటకటాలు లెక్క పెట్టవలసిందే. రాజధానిలో మద్యం తాగి వాహనాలు నడిపిన కేసులో మొదటిసారి కోర్టు 23 మందికి జైలు శిక్ష విధించింది. తాగి వాహనాలు నడిపితే జైలు శిక్ష తప్పదని హెచ్చరించింది కోర్టు. పీకల దాకా తాగి డ్రైవింగ్ చేశారో ఇక అంతే సంగతులు. కటకటాలు లెక్కించాల్సిందే. మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతుండటంతో న్యాయస్థానాలు మందుబాబుల అంతు చూస్తున్నాయి. హైదరాబాద్ లో రాత్రి 10 గంటల తర్వాత ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 8, 9 తేదీల్లో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టుల్లో తాగి వాహనం నడిపినందుకు 292 కేసులు బుక్ అయ్యాయి. వీటిలో 2 వీలర్ నడిపిన వాళ్లు 226 మంది, 3 వీలర్ డ్రైవర్స్ 3, 4 వీలర్ డ్రైవర్స్ 59 మంది ఉన్నారు. వీరిలో 6గురికి నాంపల్లి కోర్టు 3 రోజుల జైలు శిక్ష, 2000 పెనాల్టీ విధించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి మార్చి 9 వరకు తాగుబోతులపై మొత్తం 1763 కేసులు నమోదు చేశారు ట్రాఫిక్ పోలీసులు. సైబరాబాద్ పరిధిలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు 100ల్లో బుక్ అవుతున్నాయి. తాగి బండి నడిపితే కఠిన శిక్షలు అమలు చేస్తున్నామంటున్నారు ట్రాఫిక్ పోలీసులు. తాగి బండి నడుపుతూ ఒకసారి పట్టుబడితే 6 నెలల జైలు శిక్ష, ఫైన్, రెండోసారి కూడా పట్టుబడితే 2 నుంచి 3 ఏళ్ల జైలు శిక్ష పడే అవకాశం ఉందంటున్నారు. మొట్టమొదటిసారి మద్యం తాగి వాహనం నడిపినట్టయితే 6 నెలల వరకు జైలు శిక్షతో పాటు 2000 రూపాయల జరిమానా విధించే అవకాశం ఉంది. అదే వ్యక్తి రెండోసారి కనుక పట్టుబడ్డట్టయితే 2 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు 3000 రూపాయల వరకు కూడా జరిమానా విధించే అవకాశం ఉంది. ఈ ఏడాది మేడ్చల్ కోర్టు 55 మందికి జైలు శిక్ష విధించింది. ఇందులో కొందరికి 20 రోజులు, కొందరికి 15 రోజులు, మరికొందరికి 5, 2, 1 రోజు శిక్ష పడింది. పెనాల్టీ కూడా కట్టాల్సి వచ్చింది.
జంట పేలుళ్ల కేసు ఎన్ఐఏకు చుక్కలు చూపిస్తోంది. ఎన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా కేసు ఒక కొలికి రావడం లేదు. నిందితుల జాడ తెలియడం లేదు. దీంతో ఉగ్రవాదుల తలలకు 10 లక్షల రివార్డు ప్రకటించింది ఎన్ఐఏ. డిపార్ట్మెంట్కు సహకరించిన వారి వివరాల్ని గోప్యంగా ఉంచుతామని అధికారులు హామీ ఇస్తున్నారు. జంట పేలుళ్ల కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్ఐఏ ఉగ్రవాదుల చుట్టూ వల పన్నుతోంది. దేశం నలుమూలలా వారి కదలికలను జల్లెడ పడుతోంది. ఎక్కడికక్కడ నిఘా విభాగాలను అప్రమత్తం చేసి లోకల్ పోలీసుల సాయం తీసుకుంటోంది. పాత రికార్డులు తిరగదోడుతూ కొత్త కూపీలు వెలికి తీస్తోంది. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించిన ఎన్ఐఏ ఇండియన్ ముజాహిదీన్ కు చెందిన తబ్రీన్, వకాస్లే దిల్సుఖ్ నగర్ విధ్వంసాలకు పాల్పడినట్లు నిర్ధారణకు వచ్చారు. వీరిద్దరూ దేశంలోనే తలదాచుకున్నారా లేక విదేశాలకు పారిపోయారా అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసింది ఎన్ఐఏ. అనుమానిత ప్రాంతాల్లో వారు సంచరిస్తున్నారేమోనని నిఘా పెట్టింది. తాజాగా ఉగ్రవాదుల తలలకు ఎన్ఐఏ వెలకట్టింది. పేలుళ్లకు పాల్పడిన వారి సమాచారం అందించిన వారికి 10 లక్షల రివార్డు ప్రకటించింది. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, వారి రక్షణకు పూర్తి బాధ్యత వహిస్తామని ఎన్ఐఏ అధికారులు వెల్లడించారు. పేలుళ్లకు పాల్పడిన వారి ఆనవాళ్లు లేక వివరాలు తెలిసిన వారు 040-277-64488, 040-400-58500 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవచ్చు. అదే నెట్ ద్వారా వివరాలు తెలియజేయాలనుకునేవారు దిల్సుఖ్ నగర్ twinblasters@gmail.com కు మెయిల్ చేయగలరు. నేరుగా అధికారులను కలిసి వివరాలు అందివ్వాలనుకునేవారు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ 1-10-68/8 అలిమేలు హైట్స్, చికోటి గార్డెన్స్, బేగంపేట్, హైదరాబాద్ 500016 అడ్రస్ ను సంప్రదించగలరు. ఎన్ఐఏ అనుసరిస్తున్న రివార్డుల వ్యూహంతో ఉగ్రవాదుల ఆచూకీ తెలుస్తుందేమో చూడాలి. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు భక్తుల కోలాహలం మధ్య అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో 6వ రోజు స్వామివారు గోవర్ధన గిరిధారి రూపంలో భక్తులకు దర్శనమిచ్చాడు. గోవర్ధన గిరిధారిగా యాదగిరీశుడు తిరువీధుల్లో సింహవాహనంపై ఊరేగారు. తర్వాత రోజుల్లో వరుసగా జరగనున్న ఎదురుకోళ్లు, కళ్యాణోత్సవం, రథోత్సవం, చక్కతీర్థం యాదగిరిగుట్ట వాసులను ఆధ్యాత్మిక లోకంలో విహరింపజేయనున్నాయి. పంచనారసింహుడి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చిన భక్తజనంతో యాదగిరిగుట్ట క్షేత్రం కిటకిటలాడుతోంది. ఉత్సవాల్లో గోవర్ధన గిరిధారిగా దర్శనమిచ్చిన లక్ష్మీ నరసింహుడిని చూసి భక్తజనం తరించింది. బ్రహ్మోత్సవాల్లో అలంకారోత్సవంలో భాగంగా స్వామివారు గోవర్ధన గిరిధారిగా భక్తులకు కనువిందు చేశారు. ఇప్పటికే 4 అవతారాలు పూర్తి చేసుకున్న పంచనారసింహుడికి మరొక అవతారం చివరిదైన శ్రీరామచంద్రమూర్తి వేషధారణతో ఏకశిఖరవాసుడి అలంకారాలు పూర్తవుతాయి. లక్ష్మీనరసింహ స్వామివారి బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారి గోవర్ధన గిరిధారి ప్రథమైన అవతారం. ఈ అవతారంతో భక్తులందరూ కూడా స్వామివారి దర్శనమిస్తూ అందరూ కూడా ఆశీర్వాదం చేస్తున్నారు. లోక కళ్యాణార్థం భక్తులంతా క్షేమంగా ఉండాలని స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాల్లో కాకినాడ పీఠాధిపతి పరిపూర్ణానంద పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. యాదగిరీశుడి బ్రహ్మోత్సవాలు హిందూ ధర్మానికి ప్రతీకగా నిలుస్తాయన్నారు. దివ్యమంగళ రూపంతో నరసింహస్వామి తిరువీధులు చేయడం అనేటువంటిది ఒక ఉదాహరణ. యాదగిరి గుట్టకు నేను రావడం, పంచనారసింహ శక్తులని దర్శించడం నా జన్మాంతర సిద్ధంగా భావిస్తున్నాను. ఇక్కడ హిందూ ధర్మానికి ఒక ప్రధానమైన వేదిక కావాలని అందరినీ కూడా హక్కును చేర్చుకుని ఆ స్వామికి చేరువ చేసేటువంటి మంచి వ్యవస్థ. స్వామివారి ఎదుర్కోళ్ల కార్యక్రమానికి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.